దర్శనం చేసుకొని అందరం ఇక్కడ మానా విలేజ్కి వచ్చాం. ఇక్కడ సరస్వతి నది అవన్నీ ఉంటాయి. ఇండియన్ లాస్ట్ విలేజ్ అన్నమాట ఇది. ఒకటిసారి చూసిన మాట్లాడారు తెల్లారు. నేను లస్పా కాక ముగ్గురు ఇద్దరమే మాట్లాడినాను. మేము వచ్చినా ఎట్లా చేసినామేమో ఉన్నాను. మంచు కొండల మధ్యలో ఉంచింది అది. చాలా చల్లటి ప్రదేశం ఇక్కడ. మానా విలేజ్ అన్నా కదండి ఇది ఇండియన్ లాస్ట్ విలేజ్ అంటే ఇది. అంటే బార్డర్కి దగ్గర ఉంటుంది. అక్కడ ఉన్న ఇల్లులు అన్నీ హౌజెస్ అన్నీ ఆర్మీ వాళ్ళకి సంబంధించినవి. ఇక్కడ చూస్తే జూమ్ చేస్తే ఒకసారి ఆర్మీ వాళ్ళది ఒకటి వెహికల్ ఉంది. ఇదంతా ఆర్మీ వాళ్ళకి సంబంధించింది. ఎందుకంటే బార్డర్ ఏరియా కాబట్టి వాళ్ళదే ఉంటుంది మొత్తం. బార్డర్లో పనిచేసే ఆర్మీ వాళ్ళు ఇక్కడ ఉంటారు. I mean soldiers, they will stay here. You can see the weather, cool weather. So awesome feeling for me also. And you can see this feeling when you came here, when you will come here. ఇక్కడ షాప్స్ ఉండేవాళ్ళు కల్చర్. అక్కడ కనిపిస్తున్నారు మనకు ఆర్మీ వాళ్ళు. They are running because they want to get heat in them in this cool place. They have to be heated. So we can see this Himalayas. It's so cool and awesome feeling there. This is the village, total village. It's called Mana village. Nice village. So cool and cool weather. You can see the border behind this Himalayas. అంటే దీని వెనకాల కొంచెం మంచు కొండలు ఉంటాయండి. దాని వెనకాల మనకి బార్డర్ అనేది కనిపిస్తుంది. అక్కడ సోల్జర్స్ ఉంటారు. అంటే జీడీ అంటారు కదా, జీడీ జనరల్ డ్యూటీ చేసేవాళ్ళు అక్కడనే ఉంటారు మ్యాక్సిమం. దే ఆర్ ద సోల్జర్స్. దిస్ ఈస్ ద బేస్ ఆఫ్ ద ఇండియన్ సోల్జర్స్ అండ్ ఇండియన్ ఆర్మ్ ఫోర్స్ ఆర్మీ. ఇంకో యా వీ కెన్ సీ దీస్ cabbages. So cool, no? Yeah, very cool. Yeah, we'll move from this place. We'll go forward. We'll get some more locations to capture. Here the farming will be somewhat different comparing to our southern culture, because it's a hilly areas, no? That's why it's somewhat different. Step by step they will make some lands and they will form agricultural lands and they'll cultivate their wheat, etc., some cabbages like that. Just now we see that ఇది గణేష్ గుప్ప. అందరం వీడికి దర్శించుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నాము. రండి, గణేష్ గుఫలోకి వెళ్తున్నాం మనం. లొకేషన్ ఇక్కడ ఉంది.
और वहाँ से गणेश जी का आह्वान किया महाभारत को लिखने के लिए। तो वहाँ से व्यास जी ने बोला था यहाँ पर गणेश जी का महाभारत को लिखा जाए। आप दूसरे सब पर यहाँ रख दो पर व्यास जाएंगे वहीं से उसके बाद दूसरा भीम शिला आएगा। ఇక్కడ గణేష్ గుఫ అని ఉంటుంది. ఇది మహాభారతం రాసిందంట. ఇక్కడ గణేష్ ఇంకా వేదవ్యాస అన్నట్టు ఆయన రాశాడు యాక్చువల్గా. ఆయన చెప్తుంటే వేదవ్యాస్ చెప్తుంటే గణేశుడు రాస్తాడు ఇక్కడ. అదే ఈ గుఫని గణేష్ గుఫ అంటారు. ఎగ్జాక్ట్గా మనం చూసుకుంటే ఆ మౌంటైన్ కూడా కనిపిస్తుంది. ఈ మౌంటైన్ వెనకాలనే చైనా ఇంకా ఇండో చైనా బార్డర్ అని ఉంటుంది. మనం ఇప్పుడు గణేష్ గుఫాలోకి ఎంటర్ అవుతున్నాం. ఇట్స్ గణేష్ కేవ్. ఇదే గణేష్ గుఫ. ఇక్కడే గణేశుడు వేదవ్యాస్ చెప్తుంటే మహాభారతం రాశారు. ఇందాక గణేశుని చూసాం మనం. ఇదే గణేష్ గుఫ. ఎంటర్ అందరూ మనీ గీడ రాసిండు వేదవ్యాస చెప్తే గణేశుడు మహాభారతం. నేను వెళ్ళిపోతున్నా. ఇక్కడే గణేష్ కూర్చొని గణేశుడు కూర్చొని మహాభారతం రాశారంట వేదవ్యాసుడు చెప్తుంటే. ఇదే గణేష్ గుఫ. దర్శించుకున్నాం మనం ఇప్పుడే. ఇక్కడ నుంచి బయటికి వెళ్తాం మనం. బయటకు వచ్చేసాం. అందరూ బాగా కాదురా మనిషి బయటకు వచ్చేసాం మనం ఇప్పుడు గణేష్ కేవ్ నుంచి. దెర్ ఈస్ వే టు గో China Indo China border. So we can see clearly that ఇందాక నేను చెప్పాను కదా దాని వెనకాల చైనా బార్డర్ ఉంటుంది. ఇండో చైనా బార్డర్. కనిపిస్తున్న ఆ వే నుంచి సైడ్కి వెళ్తే ఓన్లీ ఆర్మీ వాళ్ళు వెళ్తారు అక్కడ నుంచి ఎందుకంటే బార్డర్ కాబట్టి. ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి అలా ఉండదు. ఆ ప్లేస్ మొత్తం ఒక వే. అది 45 కిలోమీటర్స్ ఎంత ఉంటుంది చైనా బార్డర్కి. ఎగ్జాక్ట్ 45 కిలోమీటర్స్ ఉంటుంది. నువ్వు నిలబడాలి, వచ్చిన అందరినీ కవర్ చేయాలి. నడుచుకుంటూ పోతే ఒకరినే కవర్ చేస్తాం. నైస్ వ్యూ. జస్ట్ నౌ ఐ సైడ్ నో very nice view. From here we can see the Mana village. Totally we covered. Yeah, we can see that way clearly from here. You can see now? Yeah. There is your Indian flag. We all are proud to be Indians because in India every culture, many cultures are there, many places which are very historically situated. Even this place also an historical place. That's why we'll say that the most youngest country is India. We are proud to be Indians.
That's the Indian flag. Yeah, we can see here that Indian's last tea stop. This is also the cave. There is this is Holy Cave. Is something old and historical place. Just now we saw Ganesh Cave also. In the northern corner, it is the last village, and just now we saw that last tea shop also. It's funny to listen, but it's true. Now we are entering into the cave. That's the cave. You can see. We can say hello, no? Come on, say hello. All are entering into the cave. This is the cave.